ఇన్ని రూపాయలుగా ఆ పరమాత్మ చెప్తే ఇన్ని రూపాయలుగా ఎవరైనా మీడియా స్టేట్మెంట్ మీడియా వచ్చినాడు స్టేట్మెంట్ ఆ పరమాత్మ స్వరూపాలు ఆ పరమాత్మ యొక్క స్వరూపమే ఇన్ని రూపాయలుగా ఉంది అని మనం అంతటా పరమాత్మను దర్శించగలిగితే, అంతటా పరమాత్మను చూడగలిగితే, అంతటా పరమాత్మను తెలుసుకోగలిగితే మనకు ఈ రోజు నుండి నిత్యం మంగళకరం, నిత్యం శుభకరం. భగవంతుడు అదే కోరుకుంటున్నారు. భగవంతుడు మీరు ప్రపంచంగా చూడకండి, ప్రపంచం ఎదురున్న నన్ను మీరు చూడండి. మీరు ప్రపంచంగా చూస్తే, కాలను పాముగా చూస్తే మీకు చాలా దోషం వస్తుంది. ప్రపంచాన్ని పరమాత్మగా చూడండి. పరమాత్మ ఎప్పుడు నిత్యంగా ఉన్నారు, పరమాత్మ ఎప్పుడు సత్యంగా ఉన్నారు, పరమాత్మ ఎప్పుడు మారడం లేదు. అంటే ప్రపంచానికి ఆధారమైనటువంటి పరమాత్మ ఎప్పుడు మారడం లేదు. ఆయన సత్యచిత్త ఆనంద స్వరూపంగా ఎప్పుడు నిత్యంగా ఉన్నారు. ఆ స్వరూపం ఎక్కడుంది అంటే అది మన దగ్గరే ఉంది. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? మన హృదయం దగ్గరే ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు పరమాత్ముడు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఆ పరమాత్మను మనం ధ్యానించి ఆ పరమాత్మను మనం అందుకోగలిగితే మనల్ని మనము కూడా ఈ దేశంగా చూసుకుంటున్నాం. మనల్ని మనం ఈ దేశంగా చూసుకుంటున్నాం. మనల్ని మనం ఒక ఆత్మగా తెలుసుకోవాలి. మనం ఈ దేహముగా మాత్రమే మనం తెలుసుకున్నాం అనుకోండి, ఈ దేహం అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైన